మీ ఆరోగ్యం మీ చేతుల్లో ప్రేక్షకులందరికీ నమస్కారం. నాన్న ఈరోజు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. డయాబెటీస్ గురించి. షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వాడతారు, డైట్ పాటిస్తారు, ఎక్సర్సైజెస్ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా ఏవి పాటిస్తే షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మంచి లైఫ్ని బతకగలుగుతారు? వివరించండి. నాన్న వెరీ గుడ్ క్వశ్చన్ అడిగినావు నాన్న. మామూలుగా షుగర్ వచ్చిన వాళ్ళు, ఇండియా వచ్చేసి డయాబెటీస్ క్యాపిటల్. వరల్డ్లో కూడా ఇండియాలో నెంబర్ 1 జనాలు ఉన్నారు. అంటే ప్రపంచంలోకి ఎక్కువ జనాభా ఉన్న దేశం వచ్చి భారతదేశం. అదేవిధంగా డయాబెటీస్ కూడా ఎక్కువ మంది ఉన్న దేశం భారతదేశం ఆల్మోస్ట్. ఇప్పుడు ఇలాంటప్పుడు మామూలుగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు డాక్టర్లను కలిసి రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడతారు, తర్వాత ఎక్సర్సైజెస్ చేస్తారు, డైట్ కూడా ఫాలో అవుతారు. వీటి మూడిటితో పాటు నువ్వు అడిగినట్టు ఇంకేదన్నా ఉందా డయాబెటీస్ లేని వాళ్ళకి రాకుండా చేసుకునేదానికి, ఒకవేళ వచ్చుంటే వాళ్ళల్లో మంచి కంట్రోల్ చూసుకునేదానికి? ఇప్పుడు మీరు అనాదిగా చూసినారంటే మన నాగరికతలో, భారతదేశ సంస్కృతిలో యాక్చువల్గా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రపంచానికి నాగరికత నేర్పించిందే భారతదేశం అంటారనమాట. అలాంటిది ఇప్పుడు మీరు చూసినారంటే మన హెల్త్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన వంట రూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో ఉండే వంట రూమ్లో నుంచే మన హెల్త్ డిసైడ్ అవుతుంది. మన వంట గదిలో ఏమైతే తయారు చేస్తారో దాన్ని బట్టి మనం హెల్తీగా ఉంటామా అన్హెల్తీగా ఉంటామా అన్నది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ రకంగా చూసినారంటే రీసెంట్గా న్యూట్రియంట్స్ అనే జర్నల్లో మార్చి నెలలోనే ఒక స్టడీ పబ్లిష్ చేసినారు. ఈ స్టడీ ఏంది, ఫస్ట్ టైం స్టడీ, ఇది ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసినారు ఒక స్టడీ. ఈ స్టడీలో ఏం చేసినారంటే మామూలుగా ఈ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఈ మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, డైట్తో పాటు మామూలుగా మన కూరల్లో, మన భోజనాల్లో వాడుకునేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో చూసినారంటే మన వంటగదిలో పోపులు పెట్టి అని ఉంటుంది. పోపుల బాక్స్ అంటారనమాట. దాంట్లో రకరకాలైనటువంటి సుగంధ మూలికలు ఉంటాయి. ఈ సుగంధ మూలికలతో డయాబెటీస్ తగ్గించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేసి ఒక స్టడీ చేసినారు. ఈ స్టడీలో ఏంటంటే ఆల్మోస్ట్ 77 స్టడీస్ తీసుకున్నారు. 3000 మంది మీద ఈ స్టడీ చేసినారు. దీంట్లో ఏం చేసినారంటే ఏమేమి వాడినారంటే దీంట్లో ఒకటి వచ్చేసి నల్ల జీలకర్ర, రెండోది వచ్చేసి దాల్చిన చెక్క, మూడవది వచ్చేసి అల్లం, నాలుగోది వచ్చేసి పసుపు, ఐదవది వచ్చేసి సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అంటాం కదా దాన్ని. ఈ 5టిని వాడి చూసినారు. ఈ 5టిని వాడినప్పుడు ఏమైందంటే ఈ 5టిని కొంతమంది పేషెంట్స్లో, డయాబెటీస్ రాని వాళ్ళలో, డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో వాడినప్పుడు ఈ 5టిలో కొన్ని 5 పనిచేస్తున్నాయి డయాబెటీస్ తగ్గించడానికి, అంటే షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి అన్నీ కూడా పనిచేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ఒక 3 వచ్చేసి సూపర్గా పనిచేస్తున్నాయి. ఆ 3 ఏంటంటే నల్ల జీలకర్ర, రెండోది వచ్చేసి దాల్చిన చెక్క, మూడోది వచ్చేసి అల్లం. ఈ 3టితో టెస్ట్ చేసినప్పుడు ఈ 5టిలో వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది. ఫాస్టింగ్ అంటే పరగడుపున ఉండే చక్కెర లెవెల్ తగ్గుతుంది ఈ 5టి వల్ల. కానీ వాటిల్లో ముఖ్యంగా 3టి వల్ల ఇంకా చాలా బాగా ఈ ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్, HbA1c లెవెల్స్, తర్వాత వచ్చి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడం జరిగింది. ఈ 3టిలో వాడినప్పుడు ప్రత్యేకించి ఏంటంటే ఈ 3టి వాడినప్పుడు ఈ ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్ సిగ్నిఫికెంట్గా తగ్గడం జరిగిందనమాట. సో ఇప్పుడు నేను మీకు 3 క్వశ్చన్లు ఉన్నాయి, 1 by 1 వివరిస్తాను మీకు నేను. నానా, మన బాడీలో ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే మన కిచెన్లో ఉండే ఏ సుగంధ మూలికలు వాడాలి? నాన్న, ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవడం. నువ్వు అడిగినట్టు మన కిచెన్లో ఉండే ఏ సుగంధ మూలికలు వాడితే ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి? ఈ 3 సుగంధ మూలికలు, ఒకటి వచ్చేసి నల్ల జీలకర్ర, రెండోది వచ్చేసి దాల్చిన చెక్క, మూడోది వచ్చేసి అల్లం. ఈ 3 వాడితే మన శరీరంలో ఉండే ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆల్మోస్ట్ 17 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్, అంటే 17 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ నుంచి 27 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ వరకు తగ్గేదానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఈ స్టడీలో తేలింది ఏంటంటే ఒకటి వచ్చేసి నల్ల జీలకర్ర, రెండోది వచ్చి దాల్చిన చెక్క, మూడోది వచ్చి అల్లం. ఈ 3టిని వాడితే
ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే పరగడుపున ఉండే షుగర్ లెవెల్స్ 17 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ నుంచి 27 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ మధ్యలో తగ్గేదానికి అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ నాన్న, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సెకండ్ క్వశ్చన్, షుగర్ పేషెంట్స్లో హెచ్బిఏవన్సీ లెవెల్స్ తగ్గించుకోవాలంటే మన కిచెన్లో ఉండే ఏ సుగంధ మూలికలు వాడాలి? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. హెచ్బిఏవన్సీ అంటే హెచ్బిఏవన్సీ అనేది ఈ డయాబెటీస్ కంట్రోల్, యావరేజ్ గ్లైకోసిలేటెడ్ హ్యూమోగ్లోబిన్ నంబర్. అది దీన్ని బట్టి డయాబెటీస్ తీవ్రతని తెలుసుకోవచ్చు. హెచ్బిఏవన్సీని కంట్రోల్ చేయడం అన్నది డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. ఈ హెచ్బిఏవన్సీని తగ్గించుకోవడానికి ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మన కిచెన్లో ఉండే ఏ సుగంధ మూలికలు వాడడం వల్ల ఈ హెచ్బిఏవన్సీ కంట్రోల్ అవుతుంది. వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే ఇది గాన వింటే చాలా ఆశ్చర్యపోతారు, కానీ ప్రతి ఒక్కరు పాటించవచ్చు. దీనికి ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే నల్ల జీలకర్ర దాంతో పాటు అల్లం. నల్ల జీలకర్ర అల్లం వాడిన వాళ్ళల్లో, రెగ్యులర్గా వాడిన వాళ్ళల్లో హెచ్బిఏవన్సీ లెవెల్స్ సిగ్నిఫికెంట్గా తగ్గినాయి. అంటే ఇప్పుడు పేషెంట్స్ టాబ్లెట్స్ వాడుకోవడమే కాకుండా, ఎక్సర్సైజెస్ ఫాలో అవడమే కాకుండా, డైట్ ఫాలో అవడమే కాకుండా, ఇప్పుడు ఈ నల్ల జీలకర్ర అల్లం కానీ రెగ్యులర్గా తీసుకోగలిగితే, వాళ్ళ ఆహారంలో కానీ వాళ్ళు ఏదైనా ఒక టీ రూపంలో కానీ రెగ్యులర్గా తీసుకోగలిగితే వాళ్ళలో హెచ్బిఏవన్సీ లెవెల్స్ చాలా చాలా తక్కువ అయ్యేదానికే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. థ్యాంక్ యూ నాన్న, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, డయాబెటిక్ పేషెంట్స్లో మా ఇన్సులిన్ లెవెల్స్ కనుక తగ్గించుకోవాలంటే మన కిచెన్లో ఉండే ఏ సుగంధ మూలికలు వాడాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాలంటే కిచెన్లో ఉండే ఏ సుగంధ మూలికలు వాడాలని అడిగినావు. దానికి నేను ఆల్రెడీ ఆన్సర్ చేసిన. ఏంటంటే ఒకటి వచ్చి నల్ల జీలకర్ర, దాల్చిన చెక్క, అల్లం. రెండో క్వశ్చన్ ఏంటంటే హెచ్బిఏవన్సీ లెవెల్స్ తగ్గించుకోవాలంటే కిచెన్లో ఉండే ఏ సుగంధ మూలికలు వాడాలని అడిగినాం. దానికి వచ్చేసి దాల్చిన చెక్క, దానికి వచ్చేసి నల్ల జీలకర్ర, తర్వాత వచ్చేసి అల్లం వాడితే హెచ్బిఏవన్సీ లెవెల్స్ తగ్గుతాయని చెప్పినాను. ఇప్పుడు మూడోది వచ్చేసి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గాలంటే ఏం వాడాలి? ఇన్సులిన్ లెవెల్స్ తగ్గాలి అని అంటే వాడాల్సింది ఏంటంటే దాల్చిన చెక్క, తర్వాత అల్లం. దాల్చిన చెక్కతో చేసిన టీ కానీ లేదా ఆహారాలు ఎక్కువ వేసుకోవడం కానీ, అవును అల్లం ఏ రకాలుగా తినాలన్నది మీకు అందరికీ తెలుసు. ఇవి రెండు ఎక్కువ తిన్న వాళ్ళల్లో ఇన్సులిన్ లెవెల్స్ సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు 3 క్వశ్చన్స్ నేను ఒకసారి క్లోజ్ చేస్తే, ఫస్ట్ వచ్చేసి ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవడానికి వాడాల్సింది వచ్చి నల్ల జీలకర్ర, తర్వాత వచ్చేసి అల్లం, మూడోది వచ్చేసి దాల్చిన చెక్క. రెండోది వచ్చేసి హెచ్బిఏవన్సీ లెవెల్ తగ్గించుకోవడానికి కావాల్సిన సుగంధ మూలికలు వచ్చి మీరు చూసినారంటే నల్ల జీలకర్ర, అల్లం. మూడోది వచ్చేసి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి వాడాల్సిన సుగంధ మూలికలు మీరు చూసినారంటే గనక ఒకటి వచ్చేసి దాల్చిన చెక్క, రెండు వచ్చి అల్లం. సో ఇప్పుడు మీరు గమనించినారంటే ఈ మూడిటిల్లో కామన్గా ఉండేది వచ్చేసి అల్లం, జింజర్. ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవాలన్నా, హెచ్బిఏవన్సీ తగ్గించుకోవాలన్నా, ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకోవాలన్నా మూడిట్లో కామన్గా ఉండేది వచ్చేసి అల్లం అండి, జింజర్ అంటారు. సో జింజర్ని ఖచ్చితంగా మీరు ఒక భాగం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పినాను, ఇవన్నీ ఎలా తినాలని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఒక చెప్తాను. ఇప్పుడు నల్ల జీలకర్ర కూడా ఎలా చేయొచ్చు అంటే బాగా వేడి చేసిన నీళ్ళల్లో నల్ల జీలకర్ర వేసి బాగా కరగనిచ్చి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు తాగొచ్చు. లేదంటే నల్ల జీలకర్ర ఆయిల్ కూడా దొరుకుతుంది, నల్ల జీలకర్ర సీడు ఆయిల్ కూడా దొరుకుతుంది. ఆ ఆయిల్ కూడా తీసుకొచ్చి మీరు రకరకాల జ్యూసెస్లో కూడా వేసుకొని తాగొచ్చు. నల్ల జీలకర్ర ఆయిల్, నల్ల జీలకర్రతో చేసినటువంటి నూనె, నల్ల జీలకర్ర సీడ్స్తో చేసినటువంటి నూనె దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చేసి మీరు కొనుక్కొని వచ్చి దాన్ని ఏం చేయొచ్చు, మీ పాలల్లో, జ్యూసెస్లో, టీలో, కాఫీలో కలుపుకొని తాగొచ్చు. రెండవది వచ్చేసి దాల్చిన చెక్క కూడా వేడి నీళ్లు చేసి, బాగా వేడి చేసి నీళ్లు, దాంట్లో దాల్చిన చెక్క వేసి దాంట్లో కావాల్సి ఉంటే కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకొని కూడా తాగొచ్చు. మూడోది వచ్చి అల్లం కూడా బాగా వేడెక్కిన నీళ్ళలో ప్రతిరోజు ఉదయం బాగా నీళ్లు వేడి చేసుకొని దాంట్లో మన ఫ్రెష్గా ఉన్న వీటిని అల్లాన్ని ముక్కలుగా కోసి ఇలాంటి దంచెత్తి దాంట్లో వేసి దాంట్లో వీలైతే తేనె వేసుకోవచ్చు లేదా నిమ్మరసం వేసుకోవచ్చు. ఆ విధంగా ప్రతిరోజు ఉదయం మీరు జింజర్ టీ తాగొచ్చు.
లేదా 3 కలుపుకొని, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు 3 కలిపి ఒక దాంట్లో వేసుకొని వడకట్టుకొని తాగొచ్చు. లేదా HbA1c లెవెల్ తగ్గాలనుకోండి, అలాంటప్పుడు నల్ల జీలకర్ర ఆయిల్, నల్ల జీలకర్ర వేసుకొని దాంతోపాటు జింజరు, అల్లం వేసుకొని కూడా తాగొచ్చు. లేదా ఇన్సులిన్ లెవెల్స్ తగ్గాలనుకోండి, దాంట్లో వచ్చేసి మీరు దాల్చిన చెక్క, అల్లం వేసుకొని టీ చేసుకొని తాగొచ్చు. ఇవన్నీ మీరు మెడిసిన్స్తో పాటు డైట్ ఫాలో అవుతూ, ఎక్సర్సైజ్ చేస్తూ ఇవన్నీ కూడా మీరు వాడినారంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టు, యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు, మీరు చేసే ప్రయత్నాలు అన్నిటితో ఈ ప్రయత్నం కూడా చేరిందంటే మీకు ఒక మంచి అవుట్కమ్ వస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే కళ్ళు చెడిపోవడం, కిడ్నీలు చెడిపోవడం, నరాల నొప్పి రావడం, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా చాలా తగ్గుతాయి. ఒకవేళ వచ్చినా కూడా చాలా సంవత్సరాల తర్వాత వస్తాయి. సో ఈ విధంగా మీరు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు ఒక క్వాలిటీ అయిన లైఫ్ని లీడ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. సో మన ఆరోగ్యం మన వంట రూమ్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మీకు ఇప్పుడు ఇది అర్థమైనట్టు ఉంది. సో మన ఆరోగ్యం వంట రూమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ నాన్న, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినందుకు. ఇప్పుడు మీకు ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కావాలంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ చూపియండి, సబ్స్క్రైబ్ చేసేటట్టు చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చేసేటట్టు చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు నేను మా అబ్బాయి ఒక చిన్న ప్రయత్నం చేసినామండి. ఏంటంటే ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, ఇండియా వచ్చి డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. చాలా మంది డయాబెటీస్తో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మనకు తెలిసిన విషయం, నేనేంటంటే 20 సంవత్సరాల పైన నేను మెడిసిన్స్లో ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ అమ్మడం నా వృత్తి. సో నాకున్న నాలెడ్జ్ని మీకు అందరికీ షేర్ చేస్తే, మీరు 10 మందికి చేరిస్తే 10 మందికి మేలు జరుగుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. మా అబ్బాయి కూడా ఇలాంటి చేయడం ఎంజాయ్ చేస్తాడు. సో మీరు దయచేసి మా అబ్బాయి చెప్పినట్టు మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయ్యేటట్టు చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ అయ్యేటట్టు చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబర్ కాకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. డయాబెటీస్ లేని భారతదేశం చూడాలన్నది కోరిక. దానికోసం ప్రతి ఒక్కరూ గట్టిగా ప్రయత్నిద్దామని చెప్పేసి నా ఒక చిన్న కోరిక. దీంతో నమస్కారం.